ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల అందరూ కూడా ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఓదార్పు ఇవ్వాల్సిన వాడే నిన్ను బాగా ఏడిపిస్తున్నాడు కదమ్మా, అతనిలో మార్పు నేను ఖచ్చితంగా తీసుకురావాలనుకుంటున్నాను. తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో గౌరవంతో పూర్తిగా విను అని బాబాగారు అయితే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట. బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. అమ్మా, నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను తల్లి. ఇటువంటి పరిస్థితులు తట్టుకొని నిలబడాలంటే ఎంతో ఓర్పు సహనం ఉండాలి. నువ్వు ఎంతో గుణవంతురాలివి. నువ్వు ఎంతో మంచి ప్రవర్తనను అలవరుచుకున్న తల్లివి. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేదే నీ లక్ష్యం. ఇతరులను బాధ పెట్టకూడదు అనే ఆలోచన వైఖరిని నువ్వు కలిగి ఉంటావు. ఓదార్పు ఇవ్వాల్సిన మనిషే నిన్ను బాధ పెడుతూ ఉంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందన్నది నేను అర్థం చేసుకోలేనా చెప్పు. మూర్ఖత్వం అతని కళ్ళు కప్పేసింది. ఏ పరిస్థితి అర్థం చేసుకోలేని ఒక మూర్ఖుడిలా అతడు తయారయ్యాడు. ఎప్పుడు కూడా భార్య బిడ్డలను అశ్రద్ధ చేయడమే కాకుండా వారిని ఇష్టానుసారంగా తిడుతూ దూషిస్తూ వారిని మానసికంగా నరకయాతనకు గురి చేస్తూ ఉన్నాడు. నువ్వు ఎంతో నమ్ముకున్నా నీ వాళ్ళే నిన్ను ఏడిపిస్తుంటే ఆ నరకమేంటో నాకు బాగా తెలుసు. నేను చూడలేదని అనుకుంటున్నావు కదూ. ఈ బాబా నిన్ను అర్థం చేసుకోలేదని నువ్వు బాధపడుతున్నావు కదా. ఎప్పటికీ అలా అనుకోవద్దు. నువ్వు ఎన్నోసార్లు నన్ను ప్రార్థించావు, బాబా నా కష్టాలన్నీ తొలగించు, నన్ను అర్థం చేసుకునే ఆ బంధమే నన్ను చాలా దూరంగా పెడుతుంది. ఎప్పుడు కూడా నన్ను మానసిక వేదనకు గురి చేస్తున్నారు. నా అనుకున్న వాళ్ళే నన్ను ఇంత నరకయాతనకు గురి చేస్తే నేను ఎలా ఉండాలి. ఎంతో ఓర్పు గల దానిని నేను. ఎంతో సహనంగా మీరు చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటాను అని ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు ఇలా బాధపడుతుంటావు కదమ్మా. ఎప్పుడు కూడా నీ బంధంలో మార్పు రావడానికి నేను అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. కానీ అతను చేసిన కర్మానుసారం అతను కొన్ని అనుభవించక తప్పదు కదా. అతను ఆ పాపాలను అనుభవించేస్తున్నాడు. ఆ పాపాలను అతను మోయక తప్పదు. కానీ ఇప్పటి నుంచి నేను అతనిలో మార్పును ఖచ్చితంగా తీసుకువచ్చి మీ అందరితో సంతోషంగా ఉండేలాగా నేను ప్రయత్నాలు చేస్తున్నాను. మీ అంత ఓర్పుగల కుటుంబం దొరకడం అతని చాలా అదృష్టం. అతను మాత్రం అది గుర్తించలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మానసికంగా బాధపడుతూ ఉన్నాడు. అతని కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నాడు. భార్య బిడ్డలను అర్థం చేసుకోలేక వాళ్ళను అశ్రద్ధ చేస్తున్నాడు. ఎప్పుడు కూడా ఎంతో ఆగ్రహం తెప్పించేలాగా అతని ప్రవర్తన ఉంటుంది. ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టాలనే లక్ష్యాన్ని తను అలవర్చుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి నేను మార్చాలనుకుంటున్నాను. నాకు అతని మీద ఎంతో కోపం వస్తుంది. కానీ నిన్ను నీ బిడ్డలను చూసినప్పుడు నేను నా ఆగ్రహాన్ని అణుచుకుంటూ అతనిని మార్చేందుకు ప్రయత్నం మొదలుపెట్టాను. త్వరలో మీపై ఎంతో ప్రేమ చూపిస్తాడు. నువ్వు ఏమాత్రం అధైర్యపడకు. ఇప్పటి వరకు నువ్వు ఎంత ధైర్యంగా అయితే నిలబడ్డావో అదే ధైర్యం ఇకపై కూడా నువ్వు కొనసాగించాలి. నేను ఎప్పుడు కూడా మీతోనే ఉంటానని మాటిస్తున్నాను. ఇది నీకు ఎంతో అక్కరకు వస్తుంది. అతన్ని మార్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మారి మిమ్మల్నందరినీ సంతోషంగా చూసుకుంటాడు. ఈ విషయంపై నువ్వు ఎక్కువగా ఆలోచించి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు బెంగ పడడం వలన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. నువ్వు అనారోగ్యం పాలైతే నీ బిడ్డలను నీ కుటుంబాన్ని ఎవరు చూసుకోవాలి చెప్పు. ఎప్పుడు కూడా ఈ బాబాపై పూర్తి విశ్వాసంతో ఉండు. ఎందుకంటే
బిడ్డలకు తండ్రి ఆలనా పాలన ఎలాగో తెలీదు. అతనికి బిడ్డలను ఎలా చూసుకోవాలో, ప్రేమగా ఎలా ఉండాలో, బిడ్డలకు ఎటువంటి అవసరాలను సమకూర్చాలో అతనికి అసలే తెలీదు. నీ బిడ్డలని నువ్వైనా ప్రేమగా చూసుకోవాలి కదా. కనుక నువ్వు ధైర్యంగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటే నిన్ను చూసి నీ పిల్లలు కూడా ఎంతో మనోవేదనకు గురవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులను చూసి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. మనము ఎలా ఉంటే వాళ్ళ ప్రవర్తన కూడా అలానే ఉంటుంది. అంటే నువ్వు సంతోషంగా ఉంటే వాళ్ళు నిన్ను చూసి సంతోషపడతారు. నువ్వు కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటే నీ పిల్లలు కూడా నిన్ను చూసి ఎంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మానసిక వేదనకు గురి అవుతూ ఉంటారు. అన్ని రకాలుగాను మంచి జరుగుతుంది. ఓర్పు, సహనం అన్నవి నీకు భగవంతుడు ఇచ్చిన ఆయుధాలు. ఆ ఆయుధాల్ని నువ్వు చక్కగా ఉపయోగించుకుంటూ ఇప్పటి వరకు నరకప్రాయమైన జీవితం అయితే కొనసాగించావు. ఇకపై నీకు ఓర్పు, సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం తొలగిపోతుంది. ఈ సాయిపై పూర్తి విశ్వాసం ఉంది కదా నీకు. నన్ను ఎంతగానో నమ్ముకున్నావు కదా. అలాంటప్పుడు నీకు అంతా మంచే జరగాలని నేను చూసుకుంటాను. అంతేకాని నువ్వు ఇలా బాధపడుతూ ఉండడం వలన నేను కూడా నిన్ను చూసి బాధపడవలసిన గతి వస్తుంది. అలాంటి స్థితిని నువ్వు తీసుకురావద్దు. నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. ఇకపై నీకు ఓర్పు, సహనం అన్నవి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే నీకు ఈ నరకప్రాయమైన జీవితం మాత్రం ఖచ్చితంగా తొలగిపోతుంది. నీ భర్త అంటూ మారితే నీ జీవితానికి ఇంకా అంతకంటే ఏం కావాలి చెప్పు. కేవలం నువ్వు నీ భర్త కోసం మాత్రమే ఆరాటపడిపోతూ ఉంటావు. కేవలం అతనిలో మార్పును గమనిస్తే కనుక నువ్వు చాలా సంతోషిస్తావు. అతనిలో ఉండే మార్పు ఖచ్చితంగా నువ్వు గమనించే తీరుతావు. అతనిలో మార్పు వస్తే కనుక నీ యొక్క అదృష్టం ఈ ప్రపంచంలో ఎవరికి ఉండనే ఉండదని అనుకుంటున్నావు కదూ. నేను ఖచ్చితంగా అతన్ని మార్చి తీరుతానని నీకు మాటిస్తున్నాను. నువ్వు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా, దుఃఖించకుండా ధైర్యంగా ఉండు. ఎందుకంటే నువ్వు దుఃఖించావంటే నీ బిడ్డలు కూడా అధైర్యపడతారు. పసి మనస్తత్వాన్ని ఎప్పటికీ కూడా మనం బాధ పెట్టకూడదు. వారు జీవితంలో స్థిరపడే సమయం కదా ఇది. ఆ సమయంలో వారు మనసు కనుక కలత చెందితే పరిణామాలు వేరుగా ఉంటాయి. కాబట్టి తల్లిగా నువ్వు వారికి ధైర్యం చెప్తూ వారిని జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదిగేందుకు మంచి ఆలోచనలను ఇవ్వు. అతి త్వరలో నీ భర్త మారి మీ అందరితో ప్రేమగా ఉంటాడు. అలా ఉంచే బాధ్యత నాది కదా. ధైర్యంగా ఉండు. ఎప్పుడు కూడా అధైర్యపడకు. ఎప్పుడు ఈ సాయిపై పూర్తి విశ్వాసంతో ఉండు. నేను ఖచ్చితంగా అతనిలో మార్పు తెస్తానని నీకు నేను మాటిస్తున్నాను అని నీకు మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నువ్వు మనశ్శాంతిని అలవరుచుకోవాలి. ఇకపై అందరూ కూడా ఆనందంగా, సంతోషంగా, నీ భర్త, బిడ్డలు, నువ్వు అందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నా ఆశీస్సులు నీకు తెలియపరుస్తూ ఉన్నాను అని బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చుంటుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రేపు బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాబాగారి ఆశీర్వాదం అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.